హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఓపో కెమెరా ఫోన్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 co-powered by Fog, VK Shampoo Hair Color and special partner Pillsbury Cookie Cake and associate sponsor Web Mattresses. ఈ రోజు ఇక్కడికి రాబోతున్న గెస్ట్ ఒక స్పెషల్ డాక్టర్, టాపర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన్ని అందరూ డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అని పిలుస్తారు. Are you ready? Let's welcome the most sensational superstar, Vijay Deverakonda. వెల్కమ్ విజయ్, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3. థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ టైమ్ ఓవర్ డ్యూ. నేను ఐ రిమెంబర్ ఒకసారి సియాలానో డ్రైవ్ ఇన్ ఉంటుంది. దిస్ వాజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత అనుకుంటా. ఒకసారి నేను మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ వస్తే నువ్వు అక్కడ తింటున్నావు లేట్ నైట్. తింటుంటే నన్ను ఎప్పుడు పిలుస్తున్నావు కొంచెం టచ్లో అంటే చేద్దాం బ్రదర్ అన్న. మొత్తానికి 2 హిట్లు ఇస్తే కానీ పిలవలే మనోడు. అయ్యో అసలు అంటే మొదటి హిట్ టైంకి పట్టుకునే టైంకి నువ్వు దొరకలేదు. అప్పుడు గెడ్డం పెంచుకునే ప్రొసీజర్ లో ఉన్నావు కదా. కరెక్ట్. తర్వాత డాక్టర్ అవుతావు నేను ఎక్కడ అనుకున్నాను, డాక్టర్ అయ్యావు. డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్. వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. థ్యాంక్ యూ. లెట్స్ సీ, మీ స్కూల్ ఫ్రెండ్స్ మీ గురించి ఏం చెప్తారు? వాళ్ళు నా ఇజ్జత్ తీస్తారు అబ్బా. అసలు స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పుడు పట్టుకరావద్దు. గులాబీ ఆంఖే జో తేరీ దేఖీ శరాబీ యే దిల్ హో గయా. వీళ్ళందరినీ కవర్ చేసే ముందు లిరిక్లు మర్చిపోతా. మొదటి సంబంధం మీ పేరేంటి? విజయ్ అండి. ఏంటి పేరుకే వారిని? బావగారు మీరెందుకు ఫీల్ అవుతున్నారండి? బావ కాదు అన్నయ్య. హలో అన్న, వదినకి ఎవడు రంగులు పూసిండు? ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? ఎవడు? అబ్బాయిని బ్రేకప్ ఎందుకు అయింది? అది మీ సినిమాల ప్రభావం స్వామి. పెళ్లి చూపులకు వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఓకే. మళ్ళీ అర్జున్ రెడ్డి చూసి వెంట పడుతున్నాడు. మళ్ళీ ఇంకో సినిమా చూసి ఏం చేస్తాడో ఎందుకు? సినిమా బట్టి మారిపోయే అబ్బాయి మనకు వద్దమ్మా. ఒక కన్సిస్టెంట్ ఉండే అబ్బాయి, మంచిగా చూసుకునే అబ్బాయి బెటర్. మీరు ఏది చెప్తే అదే స్వామి. లైట్ తీసుకో అమ్మా. విజయ్ సాయి దేవరకొండ లేదా డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ ఇలా పెద్దగా ఉంది కాబట్టి నేను చిన్ను అని పిలవచ్చా? పిలవచ్చు. ఇంట్లో అట్లానే వాళ్ళు కూడా ఇన్స్టెంట్ గా బాగా నచ్చినట్టుంది ఆ పేరు. యు లైక్ చిన్ను? యు డోంట్ లైక్ బేబీ? ఆహా, చిన్నులు మదర్స్ పిలవాలి. చిన్ను మీరెందుకు పిలవాలి? వాళ్ళు మిమ్మల్ని చిన్ను అని పిలుస్తారు, మీరు వాళ్ళందరినీ బేబీ అని పిలవండి. ఓకే. ఓకే, సో చిన్ను యాజ్ ఎ కిడ్ స్కూల్లో చాలా డిసిప్లిన్, చాలా డిగ్నిఫైడ్ గా, చాలా కామ్ బాయ్ అంట మీరు. అవును, అంటే ఇంకా స్కూల్ కంటే ఇంకా 5-6 ఇయర్స్ అప్పుడు ఇంకా డిసిప్లినే ఉంటాం కదా నార్మల్లీ. లేకపోతే పడతాయి పటాపటా. మా స్కూల్ అసలే స్ట్రిక్ట్ అండ్ ఐ స్టడీ ఇన్ బోర్డింగ్ స్కూల్. ఓకే. అంటే మా స్కూల్ స్టాండర్డ్స్కి రూమ్లో క్రికెట్ ఆడటం, క్లాస్ బంక్ కొట్టడం ఇవి పెద్ద క్రైమ్స్ అనమాట. మేము అక్కడే పెరిగాం కాబట్టి మాకు దీనికంటే పెద్ద క్రైమ్ లేదేమో, ఇంకా ఇది చేస్తే ఇంకా మా వేస్ట్ ఆఫ్ లివింగ్, వీఆర్ అన్వర్ది క్యాండిడేట్స్ అన్నంత ఫీలింగ్ వస్తుండే మాకు. దోస్ వర్ ద బిగ్గెస్ట్ క్రైమ్స్. అవి చేసేసినాం. కానీ స్కూల్లో యాక్టింగ్ చేసేవాళ్ళ అంటే ఇప్పుడు చేస్తున్నట్టు? స్టార్టింగ్ మై ఫస్ట్ మెమరీ ఆఫ్ యాక్టింగ్ ఇస్ బిఫోర్ హాస్టల్కి వెళ్ళే ముందు నేను సరూర్ నగర్లో ఉండేవాడిని. అక్కడ ఈటెన్ టెంపుల్ హై స్కూల్ అని ఒకటి ఉంటుంది. ఐ డోంట్ నో కిడ్స్కి ఎందుకో స్కూల్ ఇష్టం ఉండదు. నాకు కూడా యాజ్ యూజువల్ ఇష్టం లేదు. సో నాకు కొన్నిసార్లు నైట్ మేర్ వస్తుంది తెలుసా. సమ్ టైమ్స్ ఐ స్లీప్ అండ్ ఐ హావ్ అ డ్రీమ్ దట్ నేను మళ్ళీ మా స్కూల్లోనో లేదో ఎంబీఏ చదువుతున్నా అని డ్రీమ్ వస్తాను. నేను ఇట్లా చెమటలతో లేస్తా ఇట్లా
And I'm like, thank God I'm still an actor. I'm not doing MBA. That's a nightmare naku. But yeah, I remember my first acting I remember is acting like I have some stomach pain. So that స్కూల్ బంక్ కొట్టొచ్చు మమ్మీ స్టమక్ పెయిన్ అని బెడ్ నుంచి లేవకుండా అది నా ఫస్ట్ మెమరీ ఆఫ్ యాక్టింగ్. అంటే చిన్నప్పుడు అందరూ ఇన్నోసెంట్ గానే కనిపిస్తారు, మీరు అందరికంటే ఎక్కువ ఇన్నోసెంట్ కనిపించే వాళ్ళని మంచి టాక్ బయట. నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఫోటో దింపుతావా అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. యాక్చువల్లీ దట్స్ నాట్ మీ, మా తమ్ముడు అజయ్ సాయి అని స్కూల్ ఉంటాడు. బాగానే కవర్ చేసావు కానీ వర్కౌట్ అవ్వదు. మా వాళ్ళు చాలా ముద్దు టెంకలు ఈజీగా పట్టేస్తారు. బట్ ఆ ఒక్క పిక్చరే కాదు, నా దగ్గర ఇంకొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని లేదే కొంచెం పెద్దగా అయినప్పుడు పిక్చర్స్ రెడీ చేశాను నేను. చిన్నప్పుడు అంటే పాపం బాగోదని తేలే. ఇంకా వేసి ఇంకా ఓకే పాజ్ పాజ్. ఎక్కడ ఉన్నాడు విజయ్? మామూలేరా బాబోయ్, మామూలు వాళ్ళు కాదు మీరు. అమ్మా షార్ప్ ఉన్నారు అసలు 2 నిమిషాలు పట్టలే. ఎస్ ఎల్లోలో దట్స్ మీ, దట్స్ మై హెడ్ మిస్ట్రెస్ ఆంటీ. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ దీస్ గైస్. ఎస్ నెక్స్ట్ వన్. చాలా పద్ధతిగా. ఇది ఎవరి ఫోటో? Yeah, this is me in like 10th man. Would you have dated me then if I asked you out? అవునా అంటారు ఇట్లానే బాగానే. పట్టించుకుంటారా వాళ్ళు మనని? అసలు ఛాన్సే లేదు కదా. మీరు మళ్ళీ అలా రెడీ అవ్వండి, గ్యారంటీ పట్టించుకుంటారు. అరే ఎవరిచ్చిండ్రు బాయ్ ఫోటోలన్నీ? మమ్మీ ఇచ్చిందా? కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఇది ఏం జరగబోతుంది? రన్నింగ్ రేస్ బయలుదేరుతున్నారా, డాన్స్ స్టెప్? అది ఏదో మా ఆనందం, ఏదో అక్కడ ఏం లేకపోయేసరికి ఇదే మా ఆనందం. ఇట్లా ఫోటోలు దిగి ఇట్లా పోజ్ ఇచ్చి అదే సంతోషం. నెక్స్ట్ వన్. వీళ్ళంతా హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ అనమాట. మధ్యలో ఉన్నాడు ధీరజ్. నేను ఇంటర్మీడియట్లో కలిసా వాడిని. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కాలేజ్ బస్ ఉండేది ఇంటర్ ఫస్ట్ ఇయర్. నాకు బస్సులు ఎక్కడం ఇవన్నీ అలవాట్లేదు. ఒకరోజు మా కాలేజ్ బస్ రాలేదు. కాలేజ్ బస్ రాకపోతే ఉప్పల్లో మా కాలేజ్ ఎల్ఎఫ్జేసి అని శ్రీనగర్ కాలనీ జూబ్లీహిల్స్ వరకు రావాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలో నాకు తెలియదు. వీడు ఉండేది హబ్సిగూడ, ఉప్పల్ పక్కనే. వీ వర్ నాట్ ఈవెన్ ఫ్రెండ్స్. ఇట్ వాస్ ఫస్ట్ వీక్ ఆఫ్ కాలేజ్. హీ టోల్డ్ మీ ఐ విల్ డ్రాప్ యూ. హీ టుక్ మీ ఆన్ అ బస్, డ్రాప్ మీ టిల్ మై హౌస్. ఇంకో బస్ తీసుకొని రిటర్న్ వెళ్ళాడు. సో ఇప్పటి వరకు వీఆర్ రియలీ క్లోజ్. అండ్ దట్ ఫెలో యాక్టెడ్ విత్ మీ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, శ్రీరామ్ అని పక్కన. వీడు నన్ను ఇట్లా నా మెడ పట్టుకున్నాడు. యుఎస్లో ఉంటాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 సార్లు కాల్ చేస్తే బ్లాక్ చేసిన ఈ మధ్య. అసలు వదులుతలేడు. ఆగరా బాయ్, రేపు కాల్ చేస్తా నీకు అంటే పట చేస్తుంటే నేను కొన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా కూల్ డౌన్. ఆనందం పట్టలేకపోయాడు. ఓకే, దిస్ ఇస్ మేము హంపీకి వెళ్ళినప్పుడు సేమ్ వాడు ధీరజ్, హరీష్, దీస్ గైస్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్. గాంధీ గారు తీన్బందర్ కాకుండా ఇది వేరే స్టైల్లో. సో వండర్ఫుల్ మెమరీస్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పింది ఇందాక, హాస్టల్లో ఉన్నప్పుడు మాక్సిమం ప్రపంచం అంటే ఆ ఫ్రెండ్సే. మన రూమ్మేట్స్ కానీ మనతో పాటు చదువుకున్న వాళ్ళు, అల్లరి చేసిన ఏది షేర్ చేసుకున్నా వాళ్ళతోనే అంతా షేర్ చేసుకున్నాం. సో హాస్టల్లో కూడా మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు? యా, లైక్ ఈ రోజు వరకు మై థిక్కెస్ట్ గ్రూప్ ఈ ధీరజ్, హరీష్ కాకుండా నా థిక్కెస్ట్ గ్రూప్ అందరు మా హాస్టల్ ఫ్రెండ్సే. నాకు ఎక్కువ అమ్మాయిల ఫ్రెండ్స్ లేరు. నేను వెరీ బాయ్ గ్యాంగ్ గై. You're happy I don't have so we've been a really చాలా టైట్ గ్రూప్ మా. యా, అండ్ అలాగే ఈ షోకి వచ్చి కాసేపట్లో వాళ్ళని మిస్ కాకుండా ఉండడం కోసం వాళ్ళని కూడా ఇదిగో ఈ షోకి తీసుకొచ్చాను. లెట్స్ సీ మీ స్కూల్ ఫ్రెండ్స్ మీ గురించి ఏం చెప్తారు. వాళ్ళ ఇజ్జత్ తీస్తారు అబ్బా. అసలు స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పుడు పట్టుకరావద్దు. వాళ్ళు ఎక్కడున్నా ఇజ్జత్ తీస్తారు అంతే, అదే వాళ్ళ పని. Hey man, devious. First thing is don't feel guilt. What a fellow. Stop conding in the show. Okay, and his longest standing affair to date is food. This guy loves food. Even today, discussed for lunch, coming to the show. Yeah. Okay, he's supposed to come for food, but he's still thinking about this and came to the show. That means the show is doing good. Yeah? There's one story which happened in hostel. So for us, you get amazing food in the hostel, but getting food from outside, the thrill is different. And these guys to hide the food and have it in the night so they can't share with a lot of people.
So one day they were like sneaking in, switch on the lights, everybody slept, they're happily having in darkness. I don't know what they were eating. The sir comes, switches on the light. Everybody is shocked. They look up. At that point of time, this guy is like, go to the next guy's plate, take some gobi manchurian, puts it back and sits straight. He's that crazy about food. And a lot of things tell about him, but I think this is the most longest standing affair he's got Yeah. with food. I think the rest of the affairs, I think you should ask him you there. should man. ask him, man. Come on. సో ద స్టోరీస్ వాట్ దేవర్ సేయింగ్ ఇస్ నేను ఫస్ట్ 8th వచ్చినప్పుడు చాలా వీడే బెస్ట్ స్టూడెంట్ అని ఫీలింగ్ ఉంటుండే. ఒక 3 monthsలో అది మారిపోయింది. దాని తర్వాత వాళ్ళకి నా మీద ఒక హేట్రెడ్ వచ్చేసింది. ఇంత మంచోడు ఇట్లా చేస్తుండే ఏంటి అని ఒక కోపం. ఎన్ని పడ్డాయో నాకు. ఆ ఫుడ్ కూడా మాకు ఒక రెగ్యులర్ ఫుడ్ ఉంటుంది, వెరీ గుడ్ ఫుడ్. కానీ మాకు థ్రిల్ బయట నుంచి పఫ్లు తీసుకొద్దాం, ఇంకా ఈ ఏ పని చేయొద్దంటారో అది చేయాలనిపిస్తుంటుంది. ఒకసారి అట్లా పట్టుకొస్తున్నా నేను మా ఫ్రెండ్, వాడి ఫేస్ చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నా అనే ఫేస్ వాడు. అయితే నేనేమన్నా అంటే, నువ్వు పైకి వెళ్ళరా టెర్రస్ మీదకి. ఒక టెర్రస్ ఉంటుంది, లో టెర్రస్, ఒక హై టెర్రస్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్కి వెళ్ళు, నేను ఇటు వెనక నుంచి వచ్చి నేను కవర్ పైకి వేస్తా, సో దట్ వీ కెన్ అవాయిడ్ హిమ్. సో వాడు నేను కవర్ తీసుకొని ఇటు సైడ్ వెళ్ళినా, వీడు అట్లా పైకి వెళ్ళిండు, నేను ఇటు నిలబడుతున్నా. 5 minutes వెయిట్ చేసినా రాలే, 10 minutes వెయిట్ చేసినా రాలే, 15 నిమిషాలు వెయిట్ చేసి సరే బాత్రూమ్ వెళ్ళిపోయిండేమో. ఒక 20-25 minutesకి మా క్లాస్ సార్ అనమాట, వాళ్ళని ఏమో అంటారు, క్లాస్ టీచర్ టైప్, వెంకటేశ్వర్లు సార్ అని వచ్చిండు. ఇదేదో కరెక్ట్ కాదే అని అర్థమైంది. నెమ్మదిగా కార్ కింద పెట్టిన. ఆయన స్ట్రేట్ వచ్చి, కొబ్బరి చెట్లు ఉంటాయి మా స్కూల్లో మొత్తం, కొబ్బరి చెట్టువి అవి పడిపోతుంటాయి కదా, ఒకటి తీసిండు బ్రాంచ్, పాట్ అని కొట్టిండు. నేను ఏం సార్ అట్లా కొడుతున్నారు అంటే, ఇక్కడ ఉండొద్దా, నేను బయట వాకింగ్కి వెళ్తున్నా, ఏంటి ప్రాబ్లం అంటే పాట్ అని కొట్టే. ఓ 4-5 కొట్టేసరికి, సార్ నీకు కూడా చేరిస్తా కావచ్చు. అట్లా అంటే ఇంకా పడితే వాళ్ళు చాలా సిన్సియర్ ఉంటారు. నేను మొత్తం చెప్పి పడేసిన, వద్దు బాయ్ అంటే, ఇట్లా పఫ్లు తీసుకొస్తున్నా, వాడు పైన వెయిట్ చేస్తుండే, వాడికి ఇవ్వాలి, తప్పు అయిపోయింది. వానికి స్కీమ్ మొత్తం చెప్పినా, సరే నువ్వు వెళ్ళి హాస్పిటల్ బయట నిలబడి అన్నాడు. వెళ్ళే వరకు వాడు బెంగళూరు పైనోడు, వాని పేరు సుప్రియాన్, తెల్లగా ఉంటాడనమాట. ఇక్కడ వెళ్ళే వరకు ఎర్రగా ఉన్నాడు, మొత్తం రెడ్ ఇట్లా అంటే ఇట్లా ఫింగర్ మార్క్లు ఇట్లా తెలుస్తున్నాయి. ఇట్లా నిలబడ్డాడు. నేను గమ్మున వెళ్ళి, ఓకే నా ముందే వీడికి అయిందని వెళ్ళి పక్కకు నిలబడ్డా. వాడు సీరియస్లీ నా వైపు చూసి, విజయ్ నేను అసలు ఏం చెప్పలేదు, నువ్వేం కమిట్ కాక అన్నాడు. నేను ఏమంటావు అంతో అంటే, అందుకే 1/2 hour పట్టింది నాకు, 10 minutesలో అయిపోయింది. 1/2 hour వాడు రెసిస్టెన్స్, ఫ్రీడమ్ ఫైటర్లా రెసిస్టెన్స్ ఇచ్చిండు కాబట్టి 1/2 hour నువ్వు ఇంత 1/2 hour ఎఫర్ట్ పెట్టి, అదేదో నాకు కమ్యూనికేట్ అయితే నేను కూడా చేయకపోతుండే కానీ. సో దట్, బట్ ఐ లవ్ ఫుడ్ ఈవెన్ టిల్ టుడే. ఐఎమ్ అ కంప్లీట్ ఫుడీ, ఐ లవ్ ఫుడ్. ఓ మంచి పాట పాడబోతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు. అంటే ఒక పాట ఉంటుంది, అది కొంచెం ఈజీ పాడడం. సో అది పాడు. ఏది? గులాబీ ఆంఖే जो तेरी देखी शराबी ये दिल हो गया. I'm checking out your eyes. संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया. కాదు అంటే అందరు కలిపి ఒకేసారి పాడేశారా? పాడేసా అట్లా, అందుకే మొత్తం లెఫ్ట్ రైట్ అందరినీ. నేను ఇంకా ఒక అమ్మాయి ఇలా ఎదురుగుండా నుంచుంటే, అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి పాట పాడితే బాగుంటుంది కదా. సో ఆయనే సెలెక్ట్ చేస్తారు. మీ పరంగా ఎవరు గులాబీ ఆకే? అట్లా బయాస్డ్ ఉండడం ఎందుకు అని నా ఫీలింగ్. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया. संभालो मुझको ओ मेरे यारो, संभालना मुश्किल हो गया. दिल में मेरे ख्वाब तेरे तस्वीरें जैसे हो दीवार पे. వీళ్ళందరినీ కవర్ చేసే ముందు లిరిక్లు మర్చిపోతా. అదే కాన్సంట్రేషన్ వేరే చోటుకి వెళ్ళిపోతే. गुस्सा मुझे, सच प्रीटी गर्ल्स मैन. आता है गुस्सा मुझे प्यार पे, मैं लुट गया मान के दिल क्या कहा. तारा रा रा మర్చిపోయినా కానీ ఐ కాంటాక్ట్ ఇస్తున్నా. तारा रा. థ్యాంక్ యూ ఆల్ మ్యాన్, లవ్ యూ. నేను యాక్చువల్లీ when I was
10 years old. నేను అప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నాను అన్నమాట. అవునా? ఏది సినిమా పాటలా? I was trained at Kathmandu. So I have a band. ఓకే. Jim Famfla అని there's a జిమ్ ఫామ్స్లా ఏ భాషలో వాడతారు మీరు కఠ్మండూలో? కాఠ్మండు అంటే తెలుగులో పాడతారు. అవునా? అక్కడ కూడా అందరు తెలుగులో ఉంటారా? ఎందుకంటే అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పెద్ద సాంగ్ అనుకునే వాళ్ళు. ఓకే. ఇక్కడ రిలీజ్ అయిన తెలుగు పాటలు అక్కడ పాడుతుండేవాడిని. ఓకే ఓకే హ్యూజ్ క్రౌడ్ ఉండేవాళ్ళు. ఓకే. ఒక 10-20 పిల్లలు ఉండేవాళ్ళు. తర్వాత సాంగ్ స్టార్ట్ అయ్యాక 5-6 మిగిలేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎక్కి ఏడవడం పరిగెత్తుకుంటే ఐ థింక్ యూ కెన్ సింగ్ సమ్. ఐ ఫీల్ ఎందుకో నేను చూస్తుంటే పాడగలవు అని అనిపిస్తుంది. నేను ఐ మీన్ లైక్ ప్రామిస్ చేశాను ఒకసారి ఇలాంటి పాడను. నేను అప్పటి నుంచి సపదం అనమాట అది. Okay. లైక్ బట్ మీరు అడిగారు కాబట్టి ఓకే. మీరు అందరూ నాతో పాటు పాడితే పాడతా. లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. కానీ మీరు 5 ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోకండి షో ఫినిష్ అని. ఓకే. వాళ్ళు వెళ్ళరు, నువ్వు ఉన్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఇక్కడే అంటారు. ఏ సాంగ్ కావాలి మీకు? ఐ వాంట్ ఫాలో వాడు. ఐ లైక్ దట్ సాంగ్. యు లైక్ దట్ సాంగ్? యా. ఓకే రెడీ, అందరు కలిసి పాడాలి. ఓకే 1 2 3. ఐ వాంట్ ఫాలో I wanna follow you. I wanna follow you. ఏంది? అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నన్న నా వల్ల. I wanna follow you. పిల్ల నీ గోడ స్టెప్ చేద్దామా? సుబాబ్. అండ్ కాలేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే కాలేజ్ లో ఉండే ఫ్రెండ్స్ కూడా మనం చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటాం, ఏంటి అని. వాళ్ళని కూడా పట్టుకున్నావా ఇప్పుడు? గ్యారెంటీ, అసలు డౌటే లేదు అసలు. వాళ్ళిద్దరే హరీష్ ధీరజ్ గారు అందులో ఒకళ్ళు. లెట్స్ సీ మీ కాలేజ్ ఫ్రెండ్, మీరు కాలేజ్ లో ఏం చేసేవాళ్ళు ఆయన కొంచెం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే. Here we go. జై హాయ్, వాట్సాప్ మ్యాన్. ఏం ఫుల్ బిజీ అయిపోయావు షెడ్యూల్స్లో మొత్తం. వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ వాలీబాల్ ఆల్సో నౌ. ఎనీవేస్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ సా యర్ మూవీ థ్రైస్ అండ్ ఐ రియలీ లైక్ ద మూవీ. ఇట్ వాజ్ సూపర్. కంగ్రాట్స్ ఫర్ యర్ మూవీ. And about Vijay Sai, మనోడు స్కూల్ కాలేజ్ ఇవర్ కాలేజ్ మేట్స్. సో కాలేజ్లో ఎట్లా ఉండేవాడు అంటే హీ వాజ్ వన్ గై హూ కేమ్ అవుట్ ఫ్రమ్ పర్తి. కొంచెం కామ్గా మంచిగా దువ్వుకొని నీట్గా లావుగా స్పెక్స్ పెట్టుకొని వస్తుండే. ఫస్ట్ టైం నేను విజయ్ని అట్లా చూశాను. అండ్ దెన్ విజయ్ హీ యూస్ టు మెయింటైన్ వన్ ఆల్ ఇన్ వన్ నోట్బుక్. ఎవర్రా ఇన్ని బుక్స్ క్యారీ చేయటం అవసరం మనకి అని ఒకే బుక్ తెచ్చేవాడు. ఇంకా అన్ని సబ్జెక్ట్స్లో ర్యాండమ్గా ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ దొరుకుతుండేది అనమాట. లైక్ స్టార్టింగ్లో మ్యాథ్స్, ఎండింగ్ ఆఫ్ ద బుక్ కామర్స్, మధ్యలో ఎకనామిక్స్ అట్లా మెయింటైన్ చేసేవాడు. అండ్ దట్ ఈస్ హౌ యూస్ టు మెయింటైన్ హిస్ బుక్స్. ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్. రేపు పొద్దున్న ఎగ్జామ్ అంటే సాయంత్రం కాల్ చేసి పోర్షన్ ఏంటి అని అడిగేవాడు. పోర్షన్ చెప్పినాక నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదనేవాడు. పొద్దున్నే పరిగెత్తుకుంటే వెళ్ళి 9కి ఎగ్జామ్ అంటే 7కి వెళ్ళి టెక్స్ట్ బుక్ ఇస్తే 2 hours చదివి మంచిగా రాసేవాడు. అఫ్ కోర్స్, కాకపోతే దట్ ఈస్ హౌ యూస్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మనోడి రూట్స్ హైలైట్ అసలు. బికాజ్ హీ వాజ్ న్యూ టు హైదరాబాద్. ఒక ½ an hour ముందు చెప్పాలన్నమాట. ఎందుకంటే పక్కా 30 minutes రూట్ ఏంటి అని తెలుసుకోవడానికి కాల్ చేసి లేట్ వస్తాడు అనమాట. దట్ ఈస్ హౌ హీ వాజ్. సో యా, ఇంకా చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ షేర్ ఇట్ హియర్. సో దిస్ ఈజ్ వాట్ విజయ్ వాజ్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సింగిల్ బుక్, ఆల్ ఇన్ వన్. అరే మరీ అన్యాయం కదా. 6-7 సబ్జెక్టులు ఉంటాయి, ప్రతిదానికి ఒక్కొక్క బుక్ పెట్టుకొని మళ్ళీ టెక్స్ట్ బుక్లు పెట్టుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెక్స్ట్ బుక్ నుంచి నోట్ బుక్ ఎందుకు రాయాలని నా క్వశ్చన్. ఇప్పుడు ఏదో క్వశ్చన్ ఉండి ఆన్సర్ రాయాలంటే ఓకే. ఎకనామిక్స్ ఇవన్నీ దాంట్లోనే ఇట్లా మార్క్ చేసేసుకొని అదే చదివేస్తే అయిపోతుంది కదా అని నా ఫీలింగ్. కానీ మన వాళ్ళు ఏంటి, అక్కడ నుంచి దీంట్లో రాసుకోవాలి, దీంట్లో నుంచి నేను చదువుకోవాలి, దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఆన్సర్ షీట్లో రాయాలి. ఎన్ని కష్టం. సో ఇంటర్మీడియట్లో అయితే నోట్స్ ఇవన్నీ పక్కా. ఇంక డిగ్రీలో ఐ డిసైడెడ్
నేనే చదివేసుకుంటాను ఫిక్స్ అయిపోయినా. లైక్ ఆ బుక్స్ ఏవో పట్టుకొని చదివేసుకుంటుండే. కొన్ని సబ్జెక్టులు మనకు అర్థం కావు. దానికి ట్యూషన్ ఇంటి పక్కన పెట్టేసుకుంటుండే. ఎందుకంటే ఈ 104లు, 107 నా వల్ల కాదు. ఈ బస్ నంబర్లు, బస్ రూట్లు అసలు అదైతే ఐ గేవ్ అప్. సో వన్ స్మాల్ రీజన్ ఫర్ బికమింగ్ అన్ యాక్టర్ ఇస్ ఐ నెవర్ వాంట్ టు టేక్ అ బస్ ఇన్ మై లైఫ్. నేను జీవితంలో ఈ బస్ ఎక్కే పరిస్థితి మనకు వద్దురా అని ఫిక్స్ అయినా నేను. సో యాక్టర్ అయితే డబ్బులు మంచిగా వస్తాయి కదా, ఇట్లా కార్లు కొనుక్కొని కార్లో తిరిగి వచ్చాను. వన్ ఆఫ్ ద రీజన్. ఏం రీజన్ ఇచ్చావు భయ్య అసలు? అరే బస్ ఎక్కాల్సి వస్తుందని యాక్టర్ అయ్యావా? అదే ఒకప్పుడు బస్ డ్రైవర్ అవుదాం అనుకున్నా చిన్నప్పుడు. అసలు ఎంత మారుతామో లైఫ్ లో. బస్ డ్రైవర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి బస్ ఎక్కడం తెలియక బస్ ఎక్కొద్దని యాక్టర్ అయ్యి. వా ఓకే. సో అంటే మీ బ్రదర్ ఇంజనీరింగ్ చేశారు, బాగా చదువుతారు మీలాగా? హీస్ మోర్ ఇంటూ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి. వెరీ ఇంట్రెస్టెడ్. తమ్ముడు కదా? తమ్ముడు. సో మీరే బ్రదర్, బిగ్ బ్రదర్ అతనికి? నేనే. డాన్ మీరైతే మీ వెనకాల అన్న అని వచ్చేవాడా? లేదు, వాడు చిన్నోడయ్యేసరికి వాడిని ప్యాంపర్ చేసి వాడు మా అందరి నెత్తి మీద కూర్చునే బ్యాచ్ వాడు. ఈ చెప్తుంటే కూడా మీరు అలా అనుకుంటున్నారు కదా, ఇట్లా ఏం కాదు, కాల్ చూస్తే చూపిస్తాను. యాస్టీజ్ ఉంటాడు చూడండి. హే విజయ్, అందరికీ నమస్కారం. బట్ నా పేరు ఆనంద్. సంథింగ్ అబౌట్ విజయ్ దట్ ప్రాబ్లీ యూ ఆల్ డోంట్ నో ఏంటంటే విజయ్లో ఈజ్ మోర్ లైక్ ప్రశాంత్ ఫ్రమ్ పెళ్లి చూపులు. కొంచెం అర్జున్ రెడ్డి కూడా, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఎట్లా అంటే హీస్ దట్ ప్రొటెక్టివ్, పొసెసివ్ బ్రదర్ దట్ ఐ హ్యావ్, ఓల్డర్ బ్రదర్ హూస్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా అంటే we studied in a boarding school. We grew up more as friends than brothers. Chinnappudu nunchi he always used to take care of me whenever I got into issues with some other seniors. Vallatoti he would take care of such situations. Arjun Reddy lakane oka incident gurtukostundi endante when I was in my first standard, we were in a boarding school and we wanted to I was feeling really homesick. That's when I would try and go look out for my brother, Vijay. Nakana 2 years senior unde. Appudu nenu na class nunchi paaripoyi Vijay దగ్గరికి వెళ్ళి. దాని తర్వాత ఏం జరిగింది అంటే వాడు ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయినప్పుడు హోమ్ సిక్నెస్ చాలా ఉంటుంది. నాకంటే ఎవరు లేరు. ఐ అడ్జస్టెడ్, అడాప్టెడ్ అండ్ కేమ్. వాడు ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేసరికి నేను థర్డ్ స్టాండర్డ్లో ఉన్నా. క్లాస్ రూమ్లో కూర్చున్నా, క్లాస్ జరుగుతుంది. సడన్గా డోర్ దగ్గర వీడున్నాడు అనమాట, క్లాస్ మధ్యలో, పీరియడ్ మధ్యలో. హూ ఆర్ యూ అని మా టీచర్ అడిగితే విజయ్స్ బ్రదర్ అంటే, గో టు యువర్ క్లాస్ అంటే, నో ఇక్కడే ఉంటా అంటాడు. అయితే నెమ్మదిగా వాళ్ళ టీచర్ ఉరుక్కుంటూ వచ్చింది, వచ్చి కమ్ అంటే, నో నేను రాను అని స్టార్టెడ్ క్రైయింగ్. సో దేవర్ లైక్, ఓకే ఈ రోజుకి నువ్వు ఈ క్లాస్లో కూర్చో, ఈ రోజుకి నువ్వు కూర్చో, తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ కమ్ అని. వాడు ఏం చేసి ఇంకా రోజు ఇదే పని అనమాట. రోజు వస్తాడు, ఈ క్లాస్లోనే కూర్చుంటా అంటాడు. ఒక 2-3 days తర్వాత ఇట్లా కుదరనా అని తీసుకెళ్ళిపోయాను. బట్ వాడిని కొంతమంది ఏడిపిస్తుంటారు కదా స్కూల్లో. నాకు న్యూస్ వస్తుంది, ఇట్లా మీ తమ్ముడు ఏడుస్తుండే, ఎవడో ఏడిపించిండంటే ఇంకా వెళ్ళి క్లాస్ మధ్యలో నువ్వు బయటికి రారా ఏమన్నారంటే, మన పేరు డి ఆనంద్ సాయి. సో దాస్ అని పిలుస్తుండే స్కూల్లో వాడిని అందరూ. వాళ్ళేదో వీడిని దాస్ మీద, ఇంకా పిల్లల ఏడుపులు ఎట్లుంటాయి, అయితే మా వాడు కొంచెం ఫీల్ అయ్యింది ఇట్లా ఏడిపిస్తుందని. యాక్చువల్లీ ఏం లేదు, వాడిని ఆ దాస్ అని ఎందుకు పిలిచినారా బయటకు, ఇప్పటి నుంచి ఎవడు వన్ జోలికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చేసి. నాకు మాత్రం అమ్మాయిల వాళ్ళ బ్రదర్లు చేస్తారు. ఏమన్నారా? అంటే నాకు కూడా 100 వస్తుంటాయి కదా మార్క్స్. అవును, అందుకని అన్ని సబ్జెక్టులు కలిపి, అందుకని ఎవరు ఏమనకపోతుండే. సో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి, ఇంట్లోంచి సపోర్ట్ ఎలా ఉండేది మీకు? మై పేరెంట్స్ ఆర్ మోస్ట్ చిల్ మ్యాన్. అంటే ఎంత చిల్ అంటే దే ఆర్ లైక్ మై ఫ్రెండ్స్. ఇష్టం వచ్చింది కంప్లీట్లీ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఐ కెన్ సే వాట్ ఎవర్, డూ వాట్ ఎవర్. చిన్నప్పుడు మా డాడీ స్టమక్ మీద దుంకుతుండే, ఎగురుతుండే, ఏడిపిస్తుండే. క్రికెట్ ఆడాలి, ఉట్టి బౌలింగ్ చేయాలన్నమాట, మేమే బ్యాటింగ్ చేస్తాం. ఎంత అవుట్ అయినా, ఎన్ని గంటలైనా నువ్వు బౌలింగే చేయాలి. సో మై డాడ్ అండ్ మమ్ వర్ వెరీ చిల్ అండ్ దే ఆల్వేస్ గివెన్ మీ కంప్లీట్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఐ వాంట్. అంటే ఇవన్నీ మంచివి, మెచ్చుకున్నవి. తిట్టడం
పెద్ద తిట్టేవారు కాదు కానీ మా తమ్ముడిని నేను కొడితే డాడీ నన్ను కొడుతుండే. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ నాకు వాడు ఎప్పుడు తొండాడతాడు అనమాట క్రికెట్. అది నాకు మామ్స్ షీఈస్ 16 ఇన్ హర్ బ్రెయిన్. మై మమ్స్ లైక్ వన్ యంగ్ కిడ్, షీఈస్ లైక్ వన్ కిడ్. పిల్లలంటే ఇష్టం, ఇద్దరు అబ్బాయిలు కాబట్టి అమ్మాయిలంటే ఇంకెక్కువ ఇష్టం. మమ్మల్ని భరించలేక ఎప్పుడంటే ఓ డాటర్ ఉంటే బాగుండేది, ఓ డాటర్ ఉంటే మేమేమో పెళ్లి చేసుకోమని, కోడలు గీడలు రాదు టఫ్ అంటే ఓ డాటర్ అన్న అడాప్ట్ చేసుకోవాలి నేను అని మమ్మీ ఫీలింగ్. కానీ అంటే మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, ఒకవేళ ఆవిడ మీ గురించి చెప్తే ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. Chinu, I'm anyway very happy for you and నీకు స్వామి పెట్టిన పేరును సార్థకం చేసుకుంటా అని అనుకుంటున్నా. స్వామి నీకు విజయసాయి అని పెట్టారు. నీకు గుర్తుందో లేదో నేను ఎన్నోసార్లు నీతో షేర్ చేసుకున్నాను. నువ్వు 5 months old బేబీ స్వామి పేరు పెట్టే వరకు నేను క్రేడిల్ సెరమనీ నీకు చేయలేదు. అవన్నీ చాలా ఉన్నాయి. there are so many things that you must be knowing as well that ఇవన్నీ నేను ఎలా సేవ్ చేసుకుంటాను. ఇవన్నీ చూపిస్తే అందరికీ I don't know how people will take it. Every mother will be happy. ఇవన్నీ పెట్టుకోదానికి నీ హాస్టల్ నుంచి నువ్వు తమ్ముడు రాసిన లెటర్స్, డ్రాయింగ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వెనెవర్ I miss you, I keep reading them. నువ్వు చిన్నప్పుడు నీకెంత పొద్దున్న లేవగానే ఎంత పెద్ద గ్లాస్ పాలిస్తే ఎంత హ్యాపీగా తాగేవాడి. ఇప్పుడు నువ్వు అసలు పాలే తాగట్లేదు ఇంట్లో. అసలు నువ్వు మొత్తం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి అన్నీ మానేసావు. నాకు కొంచెం అది వరి ఉంటుంది. అండ్ తర్వాత నీకు నెయ్యి అంటే ఎంత ఇష్టం ఉండదు. అన్నం పప్పు నెయ్యి కలిపి పెడితే ఎంతో తృప్తి. ఐ విల్ ట్రై అండ్ పుట్ నెయ్యి బట్ దెన్ యూ విల్ స్టాప్ మీ. అండ్ దెన్ Chinu, however you become big, I don't know, sometimes I need you to accompany me for vegetables. I miss that moment. Prati Sunday నేను vegetables కి వెళ్ళేదా, నువ్వు షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. కొన్ని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు మన రూట్స్, మనం ఎంత పెద్దోళ్ళమైనా మన రూట్స్ మనం మర్చిపోవద్దు. చక్కగా జాగ్రత్తగా ఉండి పైకి ఎదుగుతూ ఇంకో 10 మంది కూడా నువ్వు చేయుతనిస్తావని ఆశిస్తున్నా. జాగ్రత్త బంగారు. ఐ లవ్ యూ సో మచ్ నాన్న. ఎందుకంటే అందరంతా సైలెంట్. సీరియస్లీ అలా అమ్మ మాట్లాడుతుంటే అందరికి అందరు అమ్మలు గుర్తొస్తారు. వెరీ బ్యూటిఫుల్. అమ్మ ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్ అంటే ఇన్ ద వరల్డ్, ప్రపంచం ఓన్లీ షీ కెన్ గివ్. సో అన్ని విషయాలు చెప్పారు కాబట్టి మీరు 3 విషయాలు పాటించాల్సింది ఉంటుంది. కుదిరినప్పుడు ప్లీజ్ దయచేసి గ్లాసుడు పాలు తాగండి. నెయ్యి, పప్పులో కనీసం 1 స్పూన్ అయినా నెయ్యి వేసుకుని ముద్దపప్పులో వేసుకుని తినండి. అండ్ నెంబర్ 3, హెల్మెట్ పెట్టుకునైనా సరే, బుర్కా వేసుకునైనా సరే, ఏదో విధంగా వెజిటేబుల్స్ కి సూపర్ మార్కెట్ కి వెళ్ళండి. వెజిటేబుల్ షాపింగ్ కష్టం అబ్బా. అంటే అప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో మమ్మీ హ్యాపీనెస్ గురించి అట్లా వెళ్ళేవాడిని బలవంతంగా. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ నాకు వచ్చింది, ఎందుకంటే ఐ హావ్ స్టాఫ్. సో వాళ్ళని తీసుకొని వెళ్ళని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అదైతే కష్టం మమ్మీ, సారీ. సంథింగ్ ఎల్స్ ఇంకేమన్నా చేద్దాం కానీ. వండర్ఫుల్, సూపర్. సో ఈ ప్రొసీజర్ ఎంత అండ్ హార్డ్ వర్క్, వండర్ఫుల్ సపోర్ట్, వీటన్నిటితో పెళ్లి చూపులు ఆ సినిమాలో ఉన్న ప్రతి సీన్ ని, మీ క్యారెక్టర్ని కానీ, హీరోయిన్ క్యారెక్టర్, ప్రతి దాన్ని జనాలు చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసుకున్నారు. yes, ఇది మనలాగే ఉంది, ఇది ఇలాగే ఉంది, ఇది ఇలాగే అందరికీ జరుగుతూ ఉంటుంది. మీరు కూడా కొన్ని సీన్స్ రిలేట్ అయ్యారా ఆ సినిమాలో? అంటే నాకు ఈ అబ్బాయి క్యారెక్టర్ కి ఐడియాస్ వచ్చాయి. బికాస్ దేర్ ఆర్ డేస్ వేర్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లేజీ. సో సమ్ థింగ్స్ లైక్ దట్ ఐ కనెక్టెడ్ టు. చాలా ఐడియాస్ వచ్చాయి. సీన్స్ కి పెద్ద రిలేట్ అవ్వలేదు. అంటే నాకు పెళ్లి చూపులు ఎప్పుడు జరగలేదు. ఇంట్లో ఎప్పుడు మమ్మీ ప్లాన్ చేయలేదు? ఇంకా చేయలేదు. పెళ్లి చూపులు ప్లాన్ చేయలేదు. పర్లేదు, ఇప్పుడు ప్లాన్ చేద్దాం, దాంట్లో ఏముంది. రెడీయా? ఎంతమంది ఉన్నారు పెళ్లి కూతుర్లు? రండి. మొదటి సంబంధం ఇదిగో. గ్యారంటీ నచ్చినా కూడా నచ్చలేదని చెప్పు, ఓకే? పెళ్లి చూపులు అయిపోగానే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. రండి. ఫాదరా? కాదండి, వాళ్ళ బావ. సో పెళ్లి చూపులు మొదలైంది కాబట్టి అడుగు, అబ్బాయి పేరు అడుగు.
మీ పేరేంటి? విజయ్ అండి. You can call me. నైస్. ఏంటి పేరుకే వారిని బావగారు మీరెందుకు ఫీల్ అవుతున్నారండి? బావ కాదు అన్నయ్య. నీకు ఏది కావాలంటే అది అడుగు భయ్యా. ఇంకెందుకు అన్నయ్య అన్నాగా. ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే అయిపోయాక చేసేసుకుందాం. నాకు అమ్మా ఇది పెళ్లి చూపుల వరకే. అంటే ముహూర్తాలు ఇవేవో మ్యాచ్ చేస్తారు కదా, వాటి రాశి ఫలాలు సరిగ్గా రాసిన చూసుకుని ఆల్రెడీ పేరెంట్స్ చేసేస్తారు అవన్నీ. చేసేస్తారా అవి? కానీ నాకు ఒక 5-6 ఇయర్స్ టైం కావాలి. మీకు వెయిట్ చేసే ఓపిక ఉందా? తప్పకుండా. మీ ఇంట్లో ఏజ్ ప్రెషర్ ఇట్లాంటి అదేం లేదు, నా ఇష్టం. వాట్ యూ వాంట్ టు డూ బీటెక్ తర్వాత? జాబ్. ఎనీథింగ్ స్పెసిఫిక్ గా? ఏ జాబు? ఏ గ్రూప్? మిస్సెస్ విజయ్ దేవరకొండ లాగా ఏదైనా జాబ్ కావాలా? ఎగ్జాక్ట్లీ. అది జాబ్, అది ఎంటర్టైన్మెంట్. అది మిస్సెస్ విజయ్ దేవరకొండ ఉండడం ఇస్ ఫన్, అది జాబ్ కాదు. ఓ పని చేద్దాం, ఇదైతే ఒరిజినల్ ఫార్మాట్ లో వెళ్ళిపోతుంది ఇవిడ. ఓ పని చేద్దాం, రివర్స్ చేద్దాం మనం ఇప్పుడు. Okay. ఓకే ఓకే. పెళ్లి కొడుకు, ఓకే. పెళ్లి కూతురు. ఓకే. ఓకే రండి. ఏమిటి ముందే వచ్చి కూర్చుంటారా? పెళ్లి కొడుకు తీసుకురావాలి. ఇప్పుడు 2 క్యారెక్టర్లో నేనే ఫ్యామిలీయా? ఇందాక ఇది అడిగావు కదా భయ్, ఇప్పుడు నేను ఫాదర్. ఓకే. ఓకే ఇదిగో ఇప్పటికి 99 పోయాయి. కనీసం ఈ సంబంధంలో పద్ధతిగా ఆన్సర్ చేయి. అందుకే రావద్దన్న డాడీ నిన్ను. అడుగులు పడకున్నా గాల్లోన నడి చేస్తున్నా, చివరికి కనుగొన్నా స్వర్గంలో ఉన్నా, ఎదురుగా ఎవరున్నా దేవతలే అనుకుంటున్నా, ఇది వరకు ఎప్పుడు జరగనిది. మా అమ్మాయి అండి ఇట్లా కూర్చుంటారు కదా. ఏంటి ఇంత బాగున్నావు నువ్వు? ఇంత అందమైన అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు. నాన్నగారి చేసినా కూడా పడిపోయారు. నేను చాలా పద్ధతిగా పెంచానండి. అది కనిపిస్తుంది. మా నాన్నగారి నా పోలిక. పోలికలు. పాటలు ఏమైనా వచ్చా? మీకు సింగర్ ని చేసుకోవాలని ఉందా? లేదు, నీ వాయిస్ విందామని. పాడుతుంది కానీ పెళ్లి కొడుకుని చూసి సిగ్గుపడుతోంది. అంతే అంతే. పాడు గజాల. You never know how much I love you. You never know how much I care when you put your arms around me. I get a fever that's so hard to bear. You give me fever when you kiss me. Fever when you hold me tight. Fever in the morning. Fever all through the night. వావ్, నైస్. సూపర్. సో పెళ్లి కూతురు ఓకేనమ్మా? డబుల్ ఓకే. బాబు మీరేం చేస్తూ ఉంటారు? ఖాళీ ఇట్లా తిరుగుతుండే అటు ఇటు. వద్దు నాన్న ఈ సంబంధం ఉన్నాడు. క్యాన్సిల్. థ్యాంక్ యూ. అండ్ దాని తర్వాత ఓ మంచి బాబా గెటప్ లో మాకు ద్వారకాలో కనిపించారు. అవును. ఎస్, గుడ్ బాబా. దొంగ బాబా దాని. బట్ ఫైనలీ ఆయన ఇంటెన్షన్ గుడ్ అవుతుంది. He starts off as a దొంగ బాబా. సో ఇప్పుడు ద్వారకాలో మీరు బాబా కాబట్టి మా దగ్గర కొంతమంది భక్తులు వచ్చారు. ఓకే. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే. ఆ భక్తులు వాళ్ళ సమస్యలు తెలియజేసుకుంటారు. మీరు Okay. పరిష్కారం చెప్తే చాలు. ఓకే డన్. ఓకే ఓకే. ఎస్, స్వాగతం పలకండి దేవరకొండ బాబాకి. బాబా గారు, ఒక 4 భక్తురాళ్ళు వచ్చారు. ప్రవేశపెట్టమంటారా? తప్పకుండా. ఎందుకు కాదంటారు మీరు? ఇప్పుడు మీ సమస్యలు ఏంటో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన అడగండి. ఆయన అద్భుతమైన ఆన్సర్ ఇస్తారు. బాబా ప్రణామాలు స్వీకరించండి. నా విన్నపం వినండి. నేను రిలేషన్లో ఉండే ఒక అబ్బాయితో బ్రేకప్ అయింది. మళ్ళీ వెంట పడుతున్నాడు. అతను యాక్సెప్ట్ చేయొచ్చా లేదా బాబా? అతను అర్జున్ రెడ్డి సినిమా చూసుంటాడు. నీ పేరు? సహనా. అబ్బాయిని బ్రేకప్ ఎందుకు అయింది? అది మీ సినిమాల ప్రభావం స్వామి. పెళ్లి చూపులకు వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఓకే. మళ్ళీ అర్జున్ రెడ్డి చూసి వెంట పడుతున్నాడు. మళ్ళీ ఇంకో సినిమా చూసి ఏం చేస్తాడో ఎందుకు? సినిమా బట్టి మారిపోయే అబ్బాయి మనకు వద్దమ్మా. ఒక కన్సిస్టెంట్ ఉండే అబ్బాయి, మంచిగా చూసుకునే అబ్బాయి బెటర్. మీరు ఏది చెప్తే అదే స్వామి. లైట్ తీసుకో అమ్మా. ఓకే స్వామి. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. బాబు మనకి 18 సంవత్సరానికి మనకా? మనకి అంటే అందరికి ఓకే. ఓటింగ్ హక్కు ఇస్తారు కదా. అవును. అదే పబ్కి వెళ్తే 21 ఇయర్స్ ఆధార్ కార్డు అని అడుగుతున్నారు. ఎందుకు బాబా? దీనికి పరిష్కారం లేదా? అంటే నా ప్రకారం ఏంటంటే కొంతమంది మనం మెచ్యూర్ ఎనఫ్ ఉంటాం, కొంతమంది మెచ్యూరిటీ ఉండదు. సో 18 పెట్టొచ్చు కానీ మిస్యూజ్ అవుతుంది. 21 పెట్టారని నా ఫీలింగ్. వీళ్ళు నలుగురికే కాదు, చాలా మందికి అర్థమయ్యేలాగా బాబా గారు ఆయన సందేశాన్ని ఇచ్చారు. తెలుసా మీకు? వండర్ఫుల్.
నెక్స్ట్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఇస్తారు కదా, అవును. కాకపోతే ఎంఆర్పి రేట్ మీద ఎందుకు అమ్ముతారు? ఏం చేస్తాం, అది కొంచెం ఆలోచించాల్సిన టాపిక్ అది. నేను మా ప్రదీప్ తోని మాట్లాడి తప్పకుండా. మీ ఫీలింగ్ ఏంటి ప్రదీప్? సేమ్ సార్ ధ్యానంలోకి వెళ్ళిపోక ముందు నెక్స్ట్ పేషెంట్. బాబా, ఇప్పుడు ప్రెసెంట్ అబ్బాయిలు ఎవరితో రిలేషన్ లో ఉంటున్నారో ఏంటో మనకు తెలియట్లేదు. మీ కష్టం నాకు అర్థమైంది బాబా గారు. ఇప్పుడు ఒక అబ్బాయిని చూడగానే అతను సింగిలా కాదా అనేది ఎలా గ్రహించాలి మీరు? చెప్పలేమమ్మా అస్సలు. మా వాళ్ళు చాలా ముదురులు అంటున్నారు ఆయన. వాడు సింగిల్ అని చెప్పినా చెప్పలేం మనం. ఒకవేళ సింగిల్ అయితే ఎలా పడేయాలి బాబా? ఓహో, ముందు సింగిలా కాదా ఎలా తెలుసుకోవాలని అడిగింది ఆయన. ఒకవేళ సింగిల్ అయితే ఎలా పడేయాలి? నడుస్తున్నప్పుడు ఇలా కాలు పెట్టండి. అది చాలా ఈజీ బాబా. బాబా చాలా బాగా చెప్పారు మీరైతే నలుగురు. థ్యాంక్ యూ. సో బాబా అవతారం వెంటనే ఇంకా అందరికీ బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లోకి దిగారు ది అర్జున్ రెడ్డి. సో ఈ క్యారెక్టర్ గురించి కానీ ఈ సినిమా గురించి కానీ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ ఎవ్రీవేర్. సో వీటిలన్నిటి గురించి ఇంకొంచెం బాగా మాట్లాడడానికి కెప్టెన్ ఇక్కడికి పిలుద్దాం అనుకున్నాను నేను. సూపర్, రైట్? సో మీ అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కమ్ ఆన్. సో కెప్టెన్ అర్జున్ రెడ్డి ఎవ్రీవేర్ అర్జున్ రెడ్డి. సో డైరెక్టర్ పని సినిమా తీసేంత వరకే, దాని తర్వాత అంతా ప్రేక్షకుల పని అంటారు. వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారా? టెన్షన్ ఏం అనిపించలే, కానీ రిలీజ్ కరెక్ట్ 2-3 రోజుల ముందు ఒక హంగామా అయింది. పోస్టర్, అశ్లీలత, డ్రగ్స్ ఉన్నాయి సినిమాలో, అది ఇది సెన్సార్ వాళ్ళు ఎట్లా ఇచ్చినారు. సో నాకు అనిపించింది మేజర్ సినిమాలు ఏదైతే ఉందో అది పక్క పెట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుందేమో, సబ్ టెక్స్ట్ చూడలేకపోతారేమో జనాలు అని అనుకున్న ఆడియన్స్. బట్ దే గాట్ ద రైట్ కార్డ్. సో ఐఎమ్ హ్యాపీ. వండర్ఫుల్. ఇట్స్ సూపర్ హిట్. సో అన్ని వర్గాల వారికి అద్భుతంగా నచ్చిన సినిమా ఇది. సో ఇంతకీ నేను అడుగుదాను ప్రశ్న ఏంటంటే, హూ ఇస్ దిస్ అర్జున్ రెడ్డి? అది ఇట్స్ ఇన్ ఎవ్రీబడి. ఐ ఫీల్ ఎవ్రీబడి అందరూ అలా రియాక్ట్ అవుదాం అనుకుంటారు, కాలేకపోతారు అనేది నా ఫీలింగ్. దట్స్ ఈవెన్ ఎవ్రీ బాయ్, ఎవ్రీ మ్యాన్ గాట్ కనెక్టెడ్. ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ లోంచి ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా? Yeah, there are so many real incidents, and పర్సనల్గా రైటర్ డైరెక్టర్ అయినప్పుడు పర్సనల్ ఇన్ఫ్లిక్షన్ వస్తుంది రాసేటప్పుడు. దట్ ఈస్ నైస్ యాక్చువల్లీ. అందుకే జనాలకు కూడా అందరికి సిమిలర్ గా అందరూ కలిపి ఈ సినిమా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ అంటే డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి, అంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా నచ్చిందంటే వాళ్ళు డైలాగులు కూడా చెప్పగలుగుతున్నారు ఆ సినిమాలో. సో చూద్దాం. ఎనీబడి? ఏ సీన్ లో డైలాగ్? క్లాస్ రూమ్. ఓ అద్భుతం. వి 3 ఇంగ్లీష్ స్టూడెంట్స్ హియర్. ప్లీజ్ అటు తిరిగి, వాళ్ళే స్టూడెంట్స్. విజయం చూసుకుంటారు. ఆహా, ఇంకా ఆయన చూస్తే డైలాగ్ ఏం చెప్తావు? చెప్పమ్మా. చూడండి, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన. అధ్యాపకురాలికి అర్థం కాకుండా, ప్రదీప్కి అర్థం కాకుండా, ఒక్క పదం ఆంగ్లం వాడకుండా చెప్తున్నా, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళందరూ మీ ఇష్టం. కక్కుర్తి ఆడకండి. తరగతులు పెరిగే కొద్దీ మీకు కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. నేను ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను. మన భాష రాని వాళ్ళకి, కొత్త తరగతులకి చెప్పండి. ఆ అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు. అయిపోయిందా? అయిపోయింది. బిగ్ డైలాగ్. మీ పేరు? నేహా. ఏం చదువుతున్నారు? అనిబిసెంట్ డిగ్రీ కాలేజ్. సో డైరెక్టర్ గారు, తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి విషయం? అంటే సీక్రెట్ గా ఆయన నెక్స్ట్ మూవీకి ఒక హీరోయిన్ వెతుకుతున్నారు. హీరో విజయ్ కదా? డైరెక్టర్ హీరోయిన్ వెతుకుతా అంటే ఆ హీరో విజయ్. సో వెతుకుతున్నారని మీకు చెప్తే ముందే ప్రిపేర్ అవుతారని ఊరికి డైలాగ్ చెప్పమని పిలిచా. సో ఆడిషన్స్ ఎలా జరిగింది అడుగుదాం. డైరెక్టర్ గారు, ఇట్ వాస్ గుడ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు హీరోయిన్ అయ్యాక నేనే మీ మేనేజర్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. థ్యాంక్ యూ. సో హీరోయిన్స్ అందరికీ అర్జున్ రెడ్డి చాలా బాగా నచ్చాడు. అండ్ దట్టు మీరు ఫిజియోథెరపీ కోర్స్ చేశారు, ఆయన్నేమో డాక్టర్ చేశారు. సో ఇద్దరు మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ అర్జున్ రెడ్డిని డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ గా
చూడాలని మేము కోరుకుంటున్నాం. సో ఆయన కొంతమందికి ప్రిస్క్రిప్షన్లు ఇస్తే మీరు డాక్టర్ కాబట్టి మీరు కూడా వాటికి ఎస్ ఆర్ నో చెప్పో లేకపోతే ఆయనకు హెల్ప్ చేయాలి మీరు సైడ్లో. లెట్స్ గో ఫర్ ఇట్. సో ఇప్పుడు మీ హాస్పిటల్కి డేట్స్ ఇష్యూ వల్ల చాలా మంది రాలేకపోతున్నారు. ఓకే బట్ మనం అందరం కలిసి ఒక అద్భుతమైన టాబ్లెట్స్ ని కనిపెట్టాం. ఓకే వీటిని ఎవరికి ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఓకే మీరు కనిపెట్టిన మొట్టమొదటి టాబ్లెట్ ఎవిగో KTUC ఫిట్నెస్ టానిక్. ఓకే ఈ టానిక్ ని ఏ హీరోయిన్ కి మీరు ప్రిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నారు? హీరోయిన్స్ అందరు ఖతర్నాక్ షేప్ ఉన్నారు కదా. అది నాకు కూడా తెలుసు. మరి వాళ్ళకి ఫిట్నెస్ ఎవరెవరు ఉన్నారు? ఇంకెవరికైనా శామ్, రకుల్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె జిమ్స్ లో కూడా అమ్ముకోవచ్చు. ఆమెకు చైన్ ఆఫ్ జిమ్స్ ఉన్నాయి కదా రకుల్. సో ఆ జిమ్స్ లో కూడా ఇట్లా KTUC ఫిట్నెస్ టానిక్ అమ్మొచ్చు. వండర్ఫుల్. ఇది జనాలకు అర్థమయ్యేలాగా నేను ఒకసారి. ఓకే రకుల్ ప్రీత్ సింగ్ తప్ప ఇంకా ఏ హీరోయిన్ ఫిట్ గా లేదని తేల్చిన విజయ్ దేవరకొండ. రాసుకోండి. కుదిరితే ఈ టానిక్స్ అన్నిటినీ వాళ్ళ జిమ్ లో అమ్మవలసిందిగా కోరుతున్న విజయ్ దేవరకొండ. కమిషన్ మాత్రం నాకు పంపించండి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు భారతం వద్దు మా ఓకే ఓకే హెడ్లైన్ కావాలి. ఏమి మార్చకుండా చెప్తాను కదా. ఎగ్జాక్ట్. ఓకే నెక్స్ట్ మ్యారేజ్ క్యాప్సూల్. హలో ఈజ్ లేడీ స్పెషలిస్ట్. ఆగండి మీరు. లేడీస్ కి హీరోయిన్ కి మేబీ అనుష్కకి ఇస్తా క్యాప్సూల్ కానీ పడేయమంటారు. ఇట్లా టాయిలెట్లు ఇట్లా పడేయమంట, ఫ్లష్ చేసేయమంట. సో మీరు మాత్రం అనుష్కకి ఇద్దాం అనుకుంటారు. నేను ఎప్పటికైనా అనుష్క లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్న విజయ్ దేవరకొండ. బాస్ని మధ్య బ్రేకింగ్ న్యూస్. అంటే మీ ఇంటర్వ్యూలు చూసి నాకు బ్రేకింగ్ వచ్చేసినాయా? చిల్ ప్రదీప్ చిల్. ఓకే నెక్స్ట్ వన్. యాంటీ టాకటివ్ ఇంజెక్షన్. ఏ హీరోయిన్ కి ఈ ఇంజెక్షన్ ఇద్దాం అనుకుంటారు? శాలినికి ఇవ్వచ్చు. ఆమె హిందీలో సాగొడుతుంటది. హిందీ మే బాత్ కర్తా హై వో? హిందీ పూరా హిందీ. మనోడు మంచిగా ఫ్లూయెంట్ మాట్లాడతాడు హిందీ. ఇంకా దెబ్బకి నేను కూడా హిందీ మాట్లాడాలన్నమాట వీళ్ళిద్దరు. आपको आता है? बात करता हूँ थोड़ा बहुत. मैं करता, కానీ ఆపోజిట్ పర్సన్ को नहीं అర్థం आता. హిందీ దిల్వాలే దుల్హన్ లే జాతా. ఇంకా శాలిని ముందు నువ్వు హిందీ మాట్లాడితే నవ్వి ఆడుకుంటది. ఇంకా అందరికీ చెప్తుంది ఈయన ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు అని. సరే మీరు ఒకసారి శాలిని గారికి ఫోన్ చేయండి, నేను హిందీలో మాట్లాడతా ఉంటాను. ఒక హిందీ ఇంటర్వ్యూకి వచ్చినాము బాంబేలో, వాళ్ళు మాట్లాడతారంట, చెప్పండి. శాలిని, విజయ్. Oh, you're sleeping. Damn. You have shoot tomorrow? Okay. Can you quickly talk 5 minutes? Basically, I mean, after KTUC, I came to this Hindi show from Bombay. A couple of people came to interview me, so I'm keeping you on speaker. The journalist wants to talk to you. Hello. नमस्ते शालिनी जी, कैसे आप? मैं बहुत अच्छा हूँ. तो आपका पिक्चर अर्जुन रेड्डी देखा है, बहुत अच्छा है. आपको कैसा लगा अर्जुन रेड्डी में काम करता है? शालिनी ना हिंदी में హాయ్ హౌ ఆర్ యూ అంటే మీ హిందీ ఇంత దరిద్రంగా ఉందని అందరికీ తెలుసేమో. గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మా షోలో సందీప్ అండ్ విజయ్ ఇద్దరు ఉన్నారు. చాలాసేపటి నుంచి మీ గురించే చెప్తున్నారు. అండ్ ఇప్పుడే డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ మీకు యాంటీ టాకటివ్ ఇంజెక్షన్ గిఫ్ట్ చేస్తున్నారు. ఎస్, బికాజ్ మీరే అందరికంటే ఎక్కువ మాట్లాడతారంట. మీరు అసలు కట్ చెప్పాక కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంటారంట. యా, మీరు ఎక్కువ మాట్లాడతారంట. అండ్ దట్టు డైరెక్టర్ గారు అయితే ఎస్ అబ్సల్యూట్లీ అని చెప్పి ఇద్దరు హైఫై కొట్టుకున్నారు ఇట్లా మీ పేరు చెప్పాక. సో థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. యా, అండ్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాము. అండ్ మళ్ళీ అతి త్వరలో మిమ్మల్ని కలుస్తాం. కొంచెం టచ్లో ఉంటే చెప్తాం మీకు కూడా. యా ఓ స్పీకర్ ఆఫ్ చేయమంటారా? ఓకే యా లవ్ యూ టూ. యా షోలో ఉన్నాను. యా షో అయ్యాక మాట్లాడతాను. థ్యాంక్ యూ. అరే ఎడిట్లో తీసేయండి రా, మేము పర్సనల్గా మాట్లాడుకున్నామని తీసేసేయండి తర్వాత అన్ని. సో డాక్టర్గా మీరు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారో శతస్కోప్ని భలే వాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి.
అండ్ ఈ సక్సెస్ని ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆ సక్సెస్ టైంలో సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి మాతో పాటు స్పెండ్ చేయడానికి ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వర్క్ షాప్ చేశారు, ఒక 2-3 years కూడా మీరు థియేటర్స్ ప్రాక్టీస్ చేశారు, యాక్టింగ్ గురించి అన్ని తెలుసుకున్నారు. బట్ KTUC యాక్టింగ్ స్కూల్లో మీరు ఒక అద్భుతమైన యాక్టింగ్ నేర్చుకోబోతున్నారు. మీరు ఇది నేర్చుకున్నది బయటికి వెళ్ళి పర్ఫామ్ చేస్తే నిజంగా బ్లాక్ బస్టర్ అసలు. అవునా? ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. ఓకే. అంటే బేసిక్ గా నేను ఇంతమంది సెలబ్రిటీస్ నీ షోకి తీసుకొచ్చేది కూడా అందుకే. ట్రైనింగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడదాం, దాన్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్దాం అని. సో మీరు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Ready? చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను. తిట్టిండి. లెట్స్ గో. వన్ వర్డ్. పాట. నాలిక. వాటర్. దాహం. లాంగ్వేజా? ఓకే ఓకే. రాస్తున్నారు, ఆ లాంగ్వేజ్ రాస్తున్నారు, ఒక లెటర్ రాయండి ఆ లాంగ్వేజ్లో. మలయాళం. ABCD కాదు, ABCD అట్నుంచి అట్నుంచి రాస్తే ఇట్స్ ఉర్దూ. సూపర్, క్యా తుమ్ అచ్చే బోల్తే సలాం వాలేకుం, వాలేకుం అస్సలాం. వన్ వర్డ్. బ్యూటిఫుల్ గర్ల్స్, హ్యాండ్సమ్ బాయ్స్. ఏం బెదిరిస్తారే పాపం మా వాళ్ళని? ఇది యాక్టింగ్లో ఉందా ఇది? బెదిరించారు మీరు. మీరు హైట్ ఉన్నారు, ఆయన హైట్ తక్కువ ఉన్నారు. మీ జూనియర్ బెదిరించడం, సీనియర్ జూనియర్ని బెదిరించడం, ర్యాగింగ్. ర్యాగింగ్. ఫస్ట్ వన్. ఇందాక అన్నిటికీ వస్తుందేంటి సార్ ఇది? తెలుగు. ఇల్లు. ఇల్లు, ఘర్, హోమ్. తెలుగులో ఇల్లు. రెండోది తొక్కుడు బిల్ల. గడప. గడప గడప గుమ్మం. లోపలికి వెళ్ళారు. ఓకే. పూజ చేశారు. పూజ. 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 ఇంట్లో పూజ. ఫస్ట్ పూజ. గృహప్రవేశం. ఫస్ట్ వన్. యుద్ధం. బాహుబలి. రాముల వారు. రామ్. సెకండ్ వన్. గోపాల. గోపాల్. రామ్ గోపాల్ వర్మ. వండర్ఫుల్. అయిపోయింది. వెల్ ప్లేడ్. సూపర్. అవును, రీసెంట్ గా ఆయన కలిసినట్టున్నారు రామ్ గోపాల్ గారు. ఆయన ఇమిటేట్ చేద్దాం అనుకున్నా కానీ ఎట్లా ఇమిటేట్ చేయాలో నాకు గుర్తురాలే. ఎట్లా చేస్తారు అర్జీ? ఒకసారి చేస్తావా? చాలా ఈజీ. మీరు ఏదైనా మాట్లాడుతుంటారు నాతో. సో ప్రదీప్. కరెక్ట్ మ్యాన్, కరెక్ట్. వండర్ఫుల్. వాట్ ఈస్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఎలా అయితే శివతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొత్త స్టైల్ని సృష్టించారు. ఓకే, సో మీ డైలాగ్ సినిమాలో ప్రతి డైలాగ్ని అందరూ చక్కగా వాడుతున్నారు. అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి డైలాగులన్నీ. బట్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా నాకు తెలిసి ట్రైలర్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఒకటి మాత్రం బాగా చాలా చక్కగా ఫేమస్ అయింది. హోలీ ఆడుతున్నప్పుడు మీరు ఫోన్లో మాట్లాడింది చాలా బాగా రీచ్ వెళ్ళింది. సో మా కోసం ఒకసారి ఆ డైలాగ్ చెప్తారు? హలో అన్న, వదిలికి ఎవడు రంగులు పూసిండు. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? ఇట్ వాస్ జస్ట్ ఎన్ ఎమోషన్. అండ్ ఆ సిచ్యువేషన్ లో అలా రియాక్ట్ అయ్యారు. అండ్ ట్రైలర్ నుంచి అది వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. अब देखो मेरा रउडीज़म. Are you ready? Yeah. ये ही ए आही ओ ये ही है B. honey bee. Right answer. ये ही ए यो ओ curry. ये ही ఏ కర్రీయా? ये ही ओ रोह ओ आटा टा 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 टा. ఓ గుత్తొంకాయ. Right answer. ये
यही ओ ये हो यो हो यो हो हाँ ये हो ओ हाँ क्या या हाँ జిమ్ ఇన్స్ట్రక్టర్ జిమ్ हाँ. కోచ్ यही ओ है Personal trainer. हाय राइट आंसर గానా हाही ए ओ हो ओ పెళ్ళి ओ हो ओ వాళ్ళ మామనో చెల్లెల వాళ్ళ ఫ్రెండ్ ఓ, టైం ఏ ముహూర్తం यही ओ ఓకే ఓకే సంగీత్ ओ हो భారత్ ओनली ఓన్లీ అంకుల్ లా నేను పెళ్లి చేసుకుంటూ అదే టైంకి नानी हूँ దాని ముందు బ్యాచిలర్స్ పార్టీ ఓకే సూపర్ మచ్చ ఓ నో ते ही ए he o oh రోమియో ఓ వాళ్ళ పేర్లు నాకు తెలియదు అబ్బా ఏవో ने ही ए ना ही ए ఆ, हाँ है ही ओ అవును వాళ్ళు ఎవరు ये ही ओ यो ఓ షాజహాన్ సూపర్మ్యాన్ వి ఆర్ డన్ వెల్ ప్లేడ్ నాకు తెలిసి వాజ్ ఐ ద ఫాస్టెస్ట్ కొంచెం టచ్ యాక్టర్ చరిత్రలో ఫాస్టెస్ట్ ద ఫాస్టెస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ లో చెప్తాను నేను ప్రతి ఎపిసోడ్ లో చీ 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 దుర్మార్గుడా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మీరు ఎంటర్టైన్ అవ్వడానికి వి హ్యావ్ పిల్స్బరీ కుకీ కేక్ మోకా ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని ఓపో కెమెరా ఫోన్ తో లెట్స్ క్యాప్చర్ లెట్స్ హావ్ ఎ సెల్ఫీ ఓపో F3 ప్లస్ ఫోన్ డ్యూయల్ సెల్ఫీ తీసుకోవచ్చు 1 సెల్ఫీ ఫర్ యూ అండ్ 1 సెల్ఫీ ఫర్ ఎ గ్రూప్ సెల్ఫీ 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ లో మన ఈ ఫోటోస్ తీసుకోవచ్చు సో మా షోలో ఇంత అద్భుతంగా మీరు మాట్లాడారు వెళ్ళిపోయే ముందు మీరు మాకు హ్యాండ్ ఇస్తే ఆ హ్యాండ్ ని ఓపో వాల్లో ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాం సో చక్కగా మీ చేతుల మీదగానే మా ఓపో వాల్లో ప్లేస్ చేద్దాం సో థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూ హ్యాడ్ ఫన్ గ్రేట్ టైం ప్రదీప్ ఓకే సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ గుడ్ నైట్ థ్యాంక్ యూ